దాని తర్వాత మన మహాన్యూస్ వంశీ గారు బాధ ఆవేదన చూడండి ఒకసారి. అప్పుడు సాక్షి మీద దాడి జరిగినప్పుడు సాక్షి ముందు నిరసన వ్యక్తం చేసినప్పుడు ఇదే మహాన్యూస్ వంశీ చెప్పినటువంటి సౌమ్యమైనటువంటి వార్తలు చూడండి. ఈయన మీద నిరసన వ్యక్తమైనప్పుడు జరిగినటువంటి వార్తలు చూడండి ఒకసారి. ఇగో ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు సాక్షి కార్యాలయాల వద్ద ధర్నాలు తెలియజేశారు. ఇటువంటి వాటిపైన పూర్తిగా వాళ్ళు గళ విప్పుతూ ఉన్నారు. ఇప్పుడైనా భారతి గారు క్షమాపణ చెప్పాలి. కట్ చేస్తే ఎవరు మీకు రైట్స్ ఇచ్చారు? ఆఫీసులో ఉన్నటువంటి పైన అద్దాలన్నీ పగలగొట్టారు. ఏం చెయ్యాలనుకున్నారు? అద్దాలు కాదు వంశీ, నీ బద్దలు వలగొట్టాలి. నీకు అర్థమైతే లేదు. అద్దాలు ఒక్కటే అనుకుంటున్నావు నువ్వు, ఇంకా నీ బద్దలు వలగలే. గవి గుర్తుపెట్టుకో. అద్దాలు వలగొట్టేందుకు అంత బాధ అవుతుంటే ఇక్కడ ఆత్మగౌరవం మీద, తెలంగాణ ఆత్మ మీద, తెలంగాణ మీద విషం నింపుతటువంటి నీలో లత్కర్ గారిని ఏం చేయాలి? ఇలా ఒక్కడొక్కడు ఓ అమ్మ ఎక్కలేని ప్రేమ వలకపోస్తూ ఉన్నారు. మన బట్టి విక్రమార్క గారు, మన పొన్నం గారు, మన పిసిసి అధ్యక్షుల వారు, ఆ లత్కోర్ మల్లిగాడు, వీళ్ళందరూ కూడా మహాన్యూస్ మీద దాడి జరిగింది, అది తప్పు 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 అని చెప్పేసి. మరి మహాన్యూస్ చేసిన సంసారం గురించి చెప్పవా? ఆ చేసే సంసారి ముచ్చట్ల గురించి చెప్పవా? ఇవన్నీ ఎక్కడ పోతాయి? చూడు ఎంత ఆవేదన ఉంది చూడండి పాపం ఆయనకి. ఇగో మొత్తం చూపిస్తా మీకు. జరిగినటువంటి దాడిని ఒక్కసారి గమనిస్తే తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించినటువంటి అంశాలని, చుట్టూ జరుగుతున్నటువంటి విచారణకు సంబంధించినటువంటి అంశాలని మహాన్యూస్ బయట పెడుతున్నటువంటి నేపథ్యంలో మహాన్యూస్ గొంతు నొక్కేటువంటి ప్రయత్నంలో భాగంగా ఒక 15 నుంచి 20 మంది గోండాలు. మిస్టర్ మహాన్యూస్ వంశీ గారు, మరి నువ్వు అది చిట్టు కాదంట, చిట్టు అంట. అవి చిట్టు చేస్తున్నటువంటి అంశాలను బయట పెడుతున్నావు కదా, మరి ఆ చిట్టు చేస్తున్నటువంటి అంశాలను బయట పెడుతున్నప్పుడు మరి ఆ వీడియోలు ఎందుకు మళ్ళీ డిలీట్ చేసినావు? తమ్నెల్స్ ఎందుకు మార్చినావు? దేనికి మార్చినావు? ఎందుకంటే మీరు చేసిన తప్పుడు ప్రచారం అని చెప్పేసి మీరు ఒప్పుకున్నారు కాబట్టి. మిమ్మల్ని చూసి అన్ని ఛానళ్ళు మార్చేసే టక ఒక్క దగ్గర చిన్న జలకి అంగనే మొత్తం అందరు తమ్నెల్స్ మార్చేసుకున్నారు. ఎందుకంత భయమైంది? తెలంగాణ దెబ్బ అంటే ఏందో 10 ఏళ్ళ తర్వాత చూసినారు మీరు. ఇంకా చూస్తారు చూడరు ముంగలపొంటి, ఇంకా ముంగలపొంటి చూస్తారు. తెలంగాణ అంటే ఏంటిది, దాని దమ్మేంది, ఎవడెవడు ఇట్లా నీ లెక్క మాట్లాడిండో వాళ్ళందరికీ రేపటి నుంచి ఇంకా కూడా ఉంటుంది. సమాజము తెలుసుకుంటుంది ఇప్పుడే. టిఆర్ఎస్ పార్టీ శ్రేణులుగా చెప్పబడుతూ మహాన్యూస్ ఆఫీస్ మీద వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రాట్లతో అత్యంత క్రూరంగా, ఇక వద్దులే ఇవన్నీ కానీ ఇట్లా చాలా. ఇక దీని తర్వాత